నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మీడియా దిగ్గజం ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు మృతి బాధాకరం టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నరేంద్ర మోదీని ఎన్డీఏ కన్వీనర్ గా ఎన్నుకున్న సందర్భంగా నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ పేరిచెర్ల సుభాష్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోని పార్లమెంట్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల సంబరాలు తెలుగు పత్రికా రంగానికి తెలుగు భాష అభివృద్ధికి రామోజీరావు చేసిన కృషి వల్లే ఈ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు రామోజీ సంతాప సభలో పలువురు సీనియర్ జర్నలిస్టులు ఈనాడు దినపత్రిక అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త చెరుకూరి రామోజీరావు సంతాప సభ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన టీడీపీ కార్యకర్తలు వివిధ సంఘాల రాజకీయ పార్టీల సమక్షంలో ఘన నివాళులర్పిస్తూ నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జగన్ అవినీతిని తన పత్రిక ద్వారా ఎండగట్టిన పాత్రికేయం రామోజీరావు సొంతమని ఒక సామాన్య కుటుంబంలో రామోజీరావు జన్మించి ప్రపంచ గుర్తింపు పొంది తన పత్రిక ద్వారా అవినీతి లంచగొండితనాన్ని నిర్మూలనకు నిలువుటద్దంగా నిలిచారని రామోజీరావు లక్షలాది మందికి జీవనోపాధి కల్పించి వారి యొక్క జీవితాలలో వెలుగులు నింపారని ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిల్మ్ సిటీ యుగాంతం వరకు నిలిచిపోతుందన్నారు రామోజీరావు ఒక వ్యక్తి కాదని మహా ప్రస్థానమని నివాళులర్పించారు కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 1936లో ఒక రైతు కుటుంబంలో రామోజీరావు జన్మించారని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని ఏర్పాటు చేసి ఈనాడు పత్రికను స్థాపించి అక్షరాన్ని ఆయుధంగా మలచి ప్రజా చైతన్యం చేసిన రామోజీరావును పాత్రికేయ రంగం నిరంతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఆయన 1996లో భీమవరం వచ్చినప్పుడు కలిశానని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు జిల్లా బీసీ సంఘం నాయకులు గంటా త్రిమూర్తులు జనసేన రాష్ట్ర నాయకులు మల్లినేడి తిరుమలరావు బాబీ బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం బార్ అసోసియేషన్ సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడు లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నందమూరి రాజేష్ పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ చైతన్య భారతి సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కొండ్రు శ్రీనివాస్ నీలాతి రమేష్ విజురతి రాఘవులు ఎన్సీసీ మేజర్ డాక్టర్ ఏ వీరయ్య రాష్ట్ర మున్సిపల్ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్లు రామోజీరావు సేవలను కొనియాడుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు చీకటి నుంచి వెలుగు తీసుకువచ్చిన ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు ఆయన పత్రికా రంగంలో 8 దశాబ్దాల పాటు రాజులాగా వెలిగారు వారు చీకటిని వెలుతురులో తీసుకువచ్చి న్యాయాన్ని ప్రజలందరికీ అందజేశారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ఫిలిం సిటీని నిర్మించి భారతదేశానికి ప్రపంచానికి చాటి చెప్పారు అటువంటి మహోన్నత వ్యక్తి మరణించటం మన రాష్ట్రానికి మన దేశానికి తీవ్రమైన లోటు మరి వారు చేసిన మంచి కార్యక్రమాలు వారు చేసిన కార్యక్రమాలు ఫిలిం ఇండస్ట్రీకి ఈరోజు తీరని లోటు ఆయన లేకపోవటం మరి వారు ఏ ఆశయాలతో అయితే నడిచారో ఆ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేసి వారికి ఘనంగా నివాళులర్పించి పాత్రికేయ రంగాలలో దిగ్గజమైన మరి పాత్రికేయ రంగానికి మార్గదర్శకం అంటంలో కూడా ఆశ్చర్యం లేదు అటువంటి చెరుకూరి రామోజీరావు గారు మరణం చాలా దిగ్భ్రాంతి చెందాం అయితే ఆయన భీమవరం కూడా చాలాసార్లు జరిగింది ఇదే తాలూకా ఆఫీసులో పాత గెస్ట్ హౌస్ దగ్గర ఆర్డీఓ కృష్ణబాబు గారు రావడం జరిగింది ఇక్కడ అప్పుడు మేము పరిచయం అయింది ఆయనతోటి అయితే ఆయన చాలా సింపుల్ మనిషి ఆయన అప్పుడు కూడా అందరితోటి మాతోటి మెల్లమే చేసి మాట్లాడిన వ్యక్తులు వాళ్ళ జ్ఞాపకం వస్తున్నాయి మాకు అయితే ఆయన ఏంటంటే మరి ఫిలిం సిటీ కానీ మరి ఇంకోటి కానీ ప్రపంచవ్యాప్తంగా గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు
అటువంటి ఆయన మరణానికి ఇవాళ స్థానిక భీమవరంలో స్థానిక స్థూపం వద్ద ఎమ్మెల్యే అంజిబాబు గారు నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. రామోజీరావు గారు ఈ వార్త విన్నట్నే దిగ్భ్రాంతి చెందాం. అసలు అక్షరాల్లో ఆ రోజుల్లో పేపర్ రంగంలో ఒక అక్షరం రౌండ్గా ఉంటే ఈయన దానికి భిన్నంగా అక్షరం పెట్టి పేపర్ని ఆయన యొక్క స్టైల్లో పొద్దున్న 4 గంటలకే ఇంటికి వచ్చి పేపర్ వేసి, పేపర్ అంటే ఈనాడు పేపరు, అలాంటి పేపర్ని దేశవ్యాప్తంగా చేసి ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. పత్రికా రంగంలో ఈ భారతదేశంలోనే ఒక తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి సామాన్య మధ్యతరగతి ప్రజలందరి యొక్క బాధల్ని మరి ప్రపంచానికి తెలియపరిచి ప్రభుత్వాలని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేసిన గొప్ప గనుడైన, అదేవిధంగా ఆయన 1981కి ముందర ఒక రకంగా ఆయన ఒక కమ్యూనిస్టు భావాలతో ఉండేవారు. 82లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, కేంద్రంలో బీజేపీ పార్టీ పెట్టిన తర్వాత ఆ 2 పార్టీలని ప్రజల కోసం ఏ రకంగా పనిచేయాలని ఒక మార్గదర్శకాన్ని ఆ 2 పార్టీలకి చెప్పిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఆయన నిజంగా కూడా గత 5 సంవత్సరాల నుంచి ధ్వంసమైపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్నో ఆందోళన చేశాడైనా ఆ ఆందోళనలో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా ఎన్నో బాధలు పెట్టింది ప్రభుత్వం దుర్మార్గంగా. కానీ అవన్నీ తట్టుకుని ఈరోజు భారతదేశంలో అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మళ్ళీ ఇలా అధికార పీఠ మీద కూర్చోబెడతానికి ఎన్నో ఆయన చేసిన పనులన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాస్ట్లో ఈనాడు పేపర్ వారు దాన్ని విపరీతమైన ప్రజలకు జరిగిన నష్టాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అయినా ఆయన మరణం తీరని లోటు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు గారు. వారు ఒక సినీ రంగమే కాకుండా, వ్యాపార రంగమే కాకుండా, పత్రికా రంగంలో కూడా ఆయన విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందారు. వారి యొక్క పత్రిక ద్వారా తెలుగు భాషకు ఒక ఔన్నత్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. వారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కుక్కటి వేళ్లతో ప్రకటించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు చేసినటువంటి పోరాటానికి ప్రతిఫలమే ఈనాటి యొక్క ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఒక నాంది ప్రస్తావనగా మనం భావించాలి. ఈ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 82 సంవత్సరంలో పార్టీ పెట్టడం, ఆ పార్టీ వెనకాల ఇంతకాలం బతికిందంటే, తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారం వచ్చిందంటే దానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి మా రామోజీరావు గారు. ఎందుకంటే పత్రికా రంగంలో ఆయన ఆ రోజున ఎన్టీ రామారావు గారు మన రథయాత్ర చేస్తూ ఉండే ఆయన ఎక్కడికి ఆయనతో నడిచి ఆయన స్నానం చేసినా లేదంటే ఎవరితో మాట్లాడినా బాగా పత్రికా రంగమే లేకపోతే పత్రికా రంగం లేకపోతే తెలుగుదేశం పార్టీని అంత ఘనంగా చేసిన మహా వ్యక్తి. పత్రికా రంగం వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇన్ని రకాలుగా ఇంత మంచి సీట్లు రావడం, మరి చంద్రబాబు సీఎం అవుతుంది, దానిలోని ఎంతో ముఖ్యమైన పాత్ర వహించిన రామోజీరావుకి ఈరోజు నివాళులు తెలియజేస్తున్నాం. టీవీ రంగం కానీ ఒక విషాదమైన రోజు కింద మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలకు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు రావడానికి కారణం ఒక ఈనాడు దినపత్రిక కావచ్చు, ఒక ప్రియా పచ్చళ్ళు కావచ్చు, ఒక చతుర, అలాగే ఒక సితారా, అంటే అలాగే ఒక ఫిల్మ్ స్టూడియో, మరి ఈటీవీ, ఇవన్నీ చూసుకుంటా పోతే ఒక మనిషి మరి ఒక 1969లో ఒక పేపర్ బాయ్ కింద నుంచి ఈ స్థాయికి రావడం అంటే చూస్తే ఈ జీవితం అసలు చూస్తే అది రామోజీరావు గారి జీవితం ఒక ఆదర్శనీయం. మరి అటువంటి మనిషి వాళ్ళ అనారోగ్యంతో కాలం చెందడం అనేది మరి మేము మున్సిపల్ ఉద్యోగులుగా ఆయనకి తీవ్రమైన మరి మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాం. మీడియా దిగ్గజం ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరంలోని తన కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ నాయకుల సమక్షంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, బుల్లితెర, రామోజీ ఫిల్మ్ సిటీ, సినీ రంగం, చిట్స్ అండ్ ఫైనాన్స్ వ్యాపార రంగాల్లో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన రామోజీ మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, టీడీపీ కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వీరవాసరం, భీమవరం మండలాలు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, బి సూరిబాబు, జంపన ధనరాజ్, సిహెచ్ గోవింద్, మల్లువలస రాము, పడమట సోమేశ్వరరావు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే ఉన్న గొప్ప వ్యక్తి పత్రికా రంగంలో కావచ్చు,
అలాగే మరి రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఎన్నో రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిన మన చెరుకూరి మరి రామోజీరావు గారి వేళ ఆకస్మిక మరణానికి మనం అందరం కూడా చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఆయన గత కాలంగా కొంత అనారోగ్యంగా ఉండి వేళ తెల్లాజోనే ఆయన మృతి చెందటం విచారింపదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఎంతో మందికి ఒక గొప్ప వ్యక్తిగా, ఎందుకంటే ఈనాడు పేపర్ కావచ్చు, ఈనాడు ఛానల్ కావచ్చు, పత్రికా రంగంలో కావచ్చు, ఉపాధి కాకుండా ఎన్నో వేల మందికి ఆయన ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేరంటే చాలా బాధ కలిగే విషయం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎన్నో అవకాశాలు ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి మన మధ్య లేరు ఈ రోజున. ఆయనకి ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అదేవిధంగా మరి ఆయన వాళ్ళ కుటుంబానికి భగవంతుడు, ఎందుకంటే వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఆయన స్ఫూర్తిగా అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అధినేత మరి చెరుకూరి రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున మరి అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందడం మీద మరి టీడీపీ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి కార్యాలయం నందు ఈరోజు వారి చిత్రపటానికి నివాళులు అర్పించుకుంటూ 1 నిమిషం పాటు మౌనం పాటిస్తాం జరుగుతుంది. నరేంద్ర మోదీని ఎన్డీఏ కన్వీనర్ గా ఎన్నుకున్న సందర్భంగా నరసాపురం పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ పేరుచెర్ల సుభాష్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోని పార్లమెంట్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కాగిత సురేంద్ర, పితాని వెంకటేశ్వరరావు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ మొహద్దీన్, పెద్దెట్టి సుబ్బారావు, బబిలిశెట్టి ప్రసాదరావు, తులసీరాం, నాగవత్తుల రాజేంద్ర, అరసవల్లి మణికంఠ, లంక లక్ష్మి, వేలూరు వెంకటరామయ్య శర్మ, వీరమల్లుల సుష్మా, కుక్కల లక్ష్మి, గంగుల సురేష్, మల్లుల గంగాధర్, గండికోట వెంకన్నబాబు, సాయి కృష్ణ, వీరమల్లుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. భారతదేశ చరిత్రలో 3వ పర్యాయం భారత ప్రధానిగా అవకాశం కల్పిస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారిని నాయకత్వంలో పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకోవడం మనందరికీ కూడా శుభపరిణామం. అలాగే ఈరోజు ఇండియాలోనే హైయెస్ట్ సంఖ్యాబలం 240 సీట్లతో భారతీయ జనతా పార్టీ గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధితోటి అన్ని పక్షాలను కలుపుకుని మరింత అభివృద్ధితోటి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చిన శుభారంభంగా మేమందరూ కూడా విజయోత్సవ చేసుకోవాలి అని సంకల్పించి మా టౌన్ భీమవరం కార్యకర్తలు, నరసాపురం కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సంతోషంగా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో శనివారం హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు, మానవతా సంస్థ భీమవరం మండల శాఖ అధ్యక్షులు బుద్దరాజు వెంకటపతిరాజులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే మందులతో పాటు సరైన పౌష్టికాహారం పేషెంట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో దాతలు, స్వచ్ఛంద సంస్థలు పౌష్టికాహారాన్ని ప్రతి నెల అందిస్తున్నారని, ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ రాంబాబు ప్రోత్సాహంతో ఈ నెల పౌష్టికాహారం అందించిన దాత పళ్ల శేషలీల, రామం కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ కార్యదర్శి కారుమూరి నరసింహమూర్తి బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా మానవతా సభ్యుల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాదరాజు, చేకూరి ఝాన్సీ, ప్రభాకర్ రావు, వైఆర్జీ కె రాజీ, భవానీ శీతల్, కముజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. వెంకటపతిరాజు గారు ఆ సంస్థ తరఫున ఝాన్సీ గారు ఒక్కొక్కరు అది తిరిగిపోండి. వెంకటపతి గారు అలాగే ఒక్కొక్కరు అది ఇన్స్పిరేషన్ అన్నమాట. గౌరవ
ఈ న్యూట్రిషన్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి పెద్దలందరూ వెంకటపతిరాజు గారు కానీ లేదా మానవతా సంబంధించినటువంటి సంఘానికి సంబంధించినటువంటి రాజు గారు మేడం గారికి, ముఖ్యంగా లీల గారు ఈరోజు మనకి పౌష్టికాహారం అందించేటువంటి లీల మన డాక్టర్ గారి మిస్సెస్ గారి సిస్టర్, ఆవిడ కూడా రావాల్సిందే పాపం. వాళ్ళ ఆయన ఒంట్లో బాగాలేకపోవడం రాలేకపోతున్నారు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ కూడా మందులు ఇస్తున్నాం, మందులు జాగ్రత్తగా వాడుతున్నారు, ఆరోగ్యం బాగా కాపాడుకుంటున్నారు. కానీ మందులతో పాటు సరైనటువంటి పౌష్టికాహారం కూడా తినాలి. ఈ ఆహారం తీసుకోవడానికి వాళ్ళకి కొంతమంది తల్లిదండ్రులు లేకపోవచ్చు, కొంతమందికి పిల్లలకి పనులు చేసి సంపాదించుకోవడం తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు చేసినా సరిపోదు. కాబట్టి ఇటువంటి సంస్థలు మీకు ఆహారం ఇవ్వడం వల్ల మెయిన్గా మీకు ఎంతో తోడ్పాటు చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఆహారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా తీసుకుని మందులు కరెక్ట్గా వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈడియరెన్స్ ఎప్పుడు 95% ఇప్పుడు కూడా ఆపకుండా మందులు వాడాలి. ఈ స్వచ్ఛంద సంస్థలు అనేవి ఆ బాధిత కుటుంబాల పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ ఆ ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో అవి తీసుకుని వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం మంచి అవసరం. వారు తీసుకోలేని పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు అనేవి మరి చాలా సంవత్సరాలుగా వారికి అందించడం జరుగుతుంది. గత కొద్దిగా నెలలుగా భీమవరం మానవతా మండల శాఖ ఆధ్వర్యంలో మరి దాతల సహకారంతో ఈ పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ నెల భీమవరం పట్టణానికి చెందినటువంటి పల్ల శేషలేలు గారు అని చెప్పేసి వారు రామన్ గారు వారి పేరిట ఇక్కడ ఈ పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఈ పౌష్టికాహార పంపిణీ ప్రతి నెల 2వ శనివారం మన మానవతా శనివారం ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమం గత 8 నెలలుగా మనం చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న దాతలకు, మా మానవతా సంస్థ బాధ్యులకు, మానవతా వాదులకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది యాక్చువల్గా ప్రతి నెల కూడా మా అమ్మాయి రాజీ ఏదో ఒక రకంగా డోనర్స్ని పట్టుకుని ఇక్కడ కార్యక్రమాలు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది. మరి లాస్ట్ మంత్ ఒకసారి, అంతకుముందు కూడా ఒకసారి ఏంటంటే ఎవరైనా డోనర్స్ దొరికినప్పుడు మా డాక్టర్ దగ్గరికి వస్తే మేము మా డాక్టర్ గారు గోవిందబాబు గారు నేను కానీ ఏదో ఆమెకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. లాస్ట్ టైం ఈ కార్యక్రమం జరిగినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్గా. అయితే మా వదిలి గారు ఒక పల్ల శాస్త్రీయులు గారు, అడ్డాల శాస్త్రీయుల నేటివ్ ప్లేస్ గురుపూడి వాస్తవ గారు వాళ్ళు, మా వదిలి గారు ఆమె అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసి ఆమె వీరస్ చేసుకున్నారు ఏలూరులో. ఆమె ఎప్పుడూ కూడా ఈ ఏదైనా పేద ప్రజలకి సహాయం చేయడంలో చాలాసార్లు ముందుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా, బర్త్డే జరిగినా, ఆమె బర్త్డే కానీ, ఇంట్లో హస్బెండ్ బర్త్డే కానీ, పిల్లల బర్త్డేలు కానీ, బర్త్డే అనేది మనం చేసుకోవడం కాదు, మనం ఏదో భోజనాలు వండుకొని మనం పొలాలు ఎక్కడికి తింటాం కదండి. మనం ఏదైనా ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ రోజున భోజనం ఏర్పాటు చేస్తే అది మన నిజమైన బర్త్డే అని చెప్పేసి భావం ఆమె ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి. అందుగురించి ఇంట్లో పిల్లల బర్త్డేలు కానీ, ఆమె బర్త్డేలు కానీ, ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా కూడా ఎక్కడో ఒక చోట ఆ ఊళ్ళో అనాథ శరణాలయం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఎత్తి పట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ రోజు భోజనం ఖర్చు అంతా కూడా ఆమె భరించి భోజనాలు ఏర్పాటు చేయడం అలవాటు, ఫస్ట్ నుంచి అలవాటు. సరే ఇవన్నీ తెలిసిన తర్వాత నేను ఇక్కడ ఈ కార్యక్రమాల గురించి ఒకరోజు చెప్తే అయ్యో మధ్యగారు మళ్ళీ నేను కూడా ఒక నెల నేను డొనేషన్ చేస్తాను, ఎంత ఖర్చు అయినా కూడా ఎందుకు చేస్తుంది నేను అది బయాలజీకి రమ్మని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకోసమో తెలుసా, ఒక్కరికి ఇప్పించడమే కష్టం, కానీ నెల నెల ప్రతి నెల కూడా ఇంచుమించు 30 మంది నుంచి 40 మందికి ప్రతి నెల ఇప్పించడం. 12 నెలలు అంటే మాటలు కాదు. వాళ్ళు మొబైలైజ్ చేయడం అంటే ఇంకా కష్టం. అయినప్పటికీ ఆమె తగ్గించుకుని ప్రతి ఒక్కరి లేనన్న వాళ్ళ దగ్గర ఇంకొకసారి తిరిగి
ఈ యొక్క న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నాకు ఎలా పరిచయం అయింది ఇదంతా కూడా గతంలో ఒకసారి చెప్పి ఉన్నాను. అయితే ఈ మానవతా సంస్థ నుంచి నేను చెప్పొచ్చేది ఏంటంటే మన పిల్లలు ఏఆర్టీ సెంటర్లో మెడిసిన్ వాడే వాళ్ళు ఎవ్వరూ కూడా అన్సప్రెస్డ్కి వెళ్ళకుండా, అన్సప్రెస్డ్ అంటే వైరల్ లోడ్ ఎక్కువ అవ్వకుండా తక్కువలో ఉంచుతున్నారు. ఎందుకంటే మీరు వేసుకునే మెడిసిన్తో పాటు ఈ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆ కౌంట్ అనేది పెరగకుండా తక్కువలో ఉంటుంది. నేను దానికి ఎందుకంటే మీ అందరి తరఫున మా పిల్లలందరి తరఫున కూడా మానవతా సంస్థకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.